నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? తుకారాం తుకారాం ఇది గారు, లింగంపల్లి. లింగంపల్లి. తుకారాం గారు, ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొద్ది రోజులు ఉండబోతున్నాయి. సో మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఏంటి సార్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ నియోజకవర్గంలో? మీరు ఇబ్బంది పడే అంశం, ఎందుకంటే వర్షాకాలం కూడా వచ్చింది కదా, ఇక్కడ నాలాలు కానీ అవి కానీ. అంటే చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫస్ట్ రోజు కొన్ని చేస్తారు, తర్వాత వచ్చి ఏం చేయరు. మళ్ళా ఎక్కడంటే అక్కడ గుంతలు దోగి పెట్టేశారు, మొత్తం దోగి పెట్టినారు. పబ్లిక్ కి ప్రాబ్లం అవుతుంది. అది తొందరగా చేస్తే బాగుంటది, అది తొందరగా చేయట్లేదు, అది ప్రాబ్లం. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం పర్వాలేదు, ఊరు సైడ్ లో బాగా చేస్తుంది. ఇక్కడైతే కష్టమే కొంచెం. ఊరు సైడ్లలో ఆయన ఇలాకాలో మొత్తంలో బాగానే చేస్తున్నారు. మన ఏరియాలో ఏం చేయట్లేదు. కరెక్ట్ గా చేయాలంటే పెద్ద మోరీలు కావాలి, పెద్ద రోడ్లు కావాలి, అవి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంది సార్. ఇక్కడ రోడ్ డివైడ్ చేసే మాత్రం కాదు, రోడ్ కావాలి, వైండింగ్ కావాలి, కంపల్సరీ కావాలి. జనం కూడా పెరిగిపోయారు, జనం చాలా పెరిగిపోయారు. మినీ ముంబై అంటారు దీన్ని. మినీ బొంబాయే, మినీ బొంబాయే. కాకపోతే తోగిన చోట రిపేర్ తొందరగా చేయట్లేదు. ఎక్కడంటే అక్కడ గుంతలు పడి అది కష్టమైంది. సో గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం ఇక్కడ కొంచెం కష్టంగా ఊళ్ళో అయితే బాగా చేస్తున్నారు. ఊర్లో చేస్తున్నారు. ఏది మరి రైతు బంధు కానీ రైతు బీమా రైతు బీమాలు అవి ఎవరికి ఇస్తలేరంట, అది కష్టమే, అవి కష్టమే. పాత ఖర్చు అంటే కొంతవరకు ఒక 50% బెటరు, 50% ఏం లేదు. సో ఇక్కడ ప్రధానంగా వాటర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. తాగునీళ్ళకి ప్రాబ్లం లేదు. ఈ మన రెయిన్ వాటర్ వస్తే, రెయిన్ వాటర్ పోవాలంటేనే ఈ నాళాలు మొన్న ఇప్పుడు 6 ఫీట్ల వరకు వచ్చింది. ఇవంతా మోరీల ఇల్లు కట్టేశారు మొత్తం. 6 ఫీట్లు వచ్చేసింది. పలగొట్టాలి, పలగొడితేనే సెట్ అవుతుంది. ఎందుకంటే కబ్జాలు చేసి మొత్తం కట్టేశారు, అది ప్రాబ్లం. అలాంటివి పోవాలి. హైడ్రా మంచి ఆప్షనే, ఆయన తీసుకున్న ఆప్షన్ మంచిదే. కాకపోతే చేస్తలేరు. ఇక లీడర్స్ ది అయితే వదిలేస్తున్నారు, పేదోళ్ళు అయి కూల్గా కొడుతున్నారు, అది తప్పు. పెద్దవాళ్ళకి ఫస్ట్ కొట్టేసేయాలి. పెద్దవాళ్ళకి కొట్టేస్తేనే పేదవాడికి బాగుంటది. మాది కూడా పోతే పోనే అనుకుంటారు. పెద్దవాడికి అలాగా పెట్టేసి చిన్న వాళ్ళకి కొట్టేస్తే చాలా ప్రాబ్లం కదా సార్. ఓట్లు వేసేటప్పుడు కాళ్ళు మొక్కుతారు, పైసలు ఇస్తారు, బంగారం ఇస్తారు, అలాంటివి చేశారు మొన్నటిదాకా. ఎక్కడిది పైసా సార్? ప్రభుత్వం గవర్నమెంట్ పైసా, మన పైసా మనకే పెడుతున్నారు. పబ్లిక్ కి తెలవాలి, అది పబ్లిక్ కి తెలిస్తేనే. ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పటికి తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది. కానీ వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు. ఓటింగ్ టైంలో మళ్ళీ పైసలు ఇస్తే మళ్ళీ గుద్దేస్తారు, అది ప్రాబ్లం. ఈ పైసలు ఇచ్చి ఓటు వేసుడు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదో ఆశ వాళ్ళకు, వాళ్ళు ఇచ్చుడు తప్పు. యాక్చువల్గా న్యాచురల్గా మనం తీసుకోకూడదు కదా, తీసుకోవద్దు. వాళ్ళు ఇచ్చుడు కూడా తప్పు, తీసుకున్నాడు తప్పు. న్యాయంగా ఓటు వేయాలి, పని చేపియాలి. ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓటేస్తే రేపు పని చేయమంటే పని చేస్తాడా? మనకి చేయడు. ఏమంటున్నాడు? నేను మొన్నటిదాకా పైసలు పంచాను కదా, మీకు అన్ని ఇచ్చాను, ఎట్లా చేస్తాను అంటాడు ఆయన. అట్లా గడ్డకి ఎక్కిపోయింది. అది కాకుండా ఈ నాలాలు హైడ్రా వస్తే మంచిగా ఉంటది. హైడ్రా వస్తే మొత్తం ఇవన్నీ పోవాలి సార్. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉంది వాటర్ది. ఒక్క వర్షం పడితే ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. మార్కెట్ ఏరియా షేర్లింగంపల్లి మార్కెట్ ఏరియా. సో మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆయన ఏం రాడు, ఆయన వేస్ట్ అంతే, డమ్మీ క్యాండిడేట్. ఏం సార్ పేరుకి వాళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఇవాళ ఎవరైనా పెద్ద మనిషి కనిపిస్తే పిలుస్తారు, ఏదో ఓపెనింగ్ ఉంటది, అంతే కదా. రారు, వేస్ట్, అంతకే పనికి వస్తారు, వేరే దానికి ఏం రారు. ఇప్పుడు అన్ని కూలిపోయినాక వస్తారు వాళ్ళు. పేదవాళ్ళు కష్టం ఉన్నాయి కదా, పేదవాడికే ఉంది కష్టం. ఇప్పుడు పెద్దవాళ్ళకు మోరీలు పలగొట్టారు,
అభిరుచి ఇది మన ఇక్కడ చూడండి అక్కడ కార్నర్లో రైల్వే స్టేషన్ దగ్గర తలసాని ఆయనదే. అలాంటి వాళ్ళది ఏం చేయట్లేదు, పేదోళ్ళది కూలగొట్టేస్తారు. సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ కూడా జిహెచ్ఎంసీలో పరిధిలోనే ఉంటాయి. సో మరి ఎన్నికల్లో ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారు? మామూలుగా ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, పైగా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయబోతున్నారు. బీజేపీకి ఛాన్స్ ఇస్తే బాగుంటది అనుకుంటున్నాం, కాకపోతే బీజేపీకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్కే ఛాన్స్ ఇస్తారు 100%. ఎందుకంటే ఆయన అట్లా ఉంది, గతంలో సిటీ డెవలప్మెంట్ విషయంలో చేసిండు. ఆయన ఏమున్నదంటే ఫస్ట్లో ఆ డబల్ బెడ్రూమ్ వల్ల దెబ్బతిన్నాడు ఆయన, లేకుంటే ఆయన వచ్చేవాడు. డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధు అవి రెండు బ్రేక్ చేసినందుకు పాపం ఆయనకు బ్రేక్ అయిపోయింది. లేకుంటే మంచిగానే ఉండే, వాళ్ళు ఉన్నప్పుడు చెత్త విత్త అంతా ఎప్పుడెప్పుడు క్లీన్ చేపించేవాడు. ఈయన కూడా 50% చేస్తున్నాడు, లేదని కాదు, కొన్ని జాగాలు చేస్తున్నాడు, కొన్ని జాగాలు చేయట్లేదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది అంటున్నారు, పర్లేదు బాగానే ఉంది. ఓకే, మరి కవిత కూడా వచ్చింది కదా, కవిత టీఆర్ఎస్ పేరు అది అంతా డమ్మీ సార్, అది రాదు ఆమెకి. ఏదో అందరు వస్తారు ఇంట్లో ఫ్యామిలీ అన్నప్పుడు ఇంట్రెస్ట్ తోని చేరుకుంటున్నారు, కానీ చేసే నాయకుడు ఉండాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ప్రయత్నం కూడా వేసేదంటారా? ఆయనది పర్వాలేదు, కొంచెం లాక్కొని వస్తాడు ఆయన. ఆయన మాత్రం ఒకసారి ఆయన ఇక్కడ గెలిచిందంటే మొత్తం గుంజేస్తాడు బీజేపీ 100%. బీజేపీ వస్తే మనకు ఇవి గొడవలు అనేటివి ఉండవు, అంటే ఉంటాయి కాకపోతే పాత బస్తీలోనే ఉంటాయి గొడవలు, మన దగ్గర రావు. మన ప్రభుత్వం వేరేది, ఎందుకంటే తుర్కు వాళ్ళతోని చాలా పరేషాన్ అయిపోయింది అక్కడ. ఆ బస్తీలో కరెంట్ బిల్లు కూడా కట్టారంట, వసూలు చేసే దమ్ము ఏ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకి భయపెట్టాలి, మళ్ళీ వాళ్ళకి భయపెట్టారు. హిందువులు ఏదో పేదోడు ఉన్నా కూడా అన్నారు, ఇలా పేదవాళ్ళు ఇల్లు కూల్చేస్తా ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఇల్లు కూల్చట్లేదు. మరి ఆయన సల్కం చెరువులో ఓవైసీ కాలేజీ కట్టిండు, అది కూలగొట్టాలి కదా, అది కూలగొట్టట్లేదు. మళ్ళీ అలాంటివి చేయాలి ఫస్ట్, అది చేస్తే బెటర్, అందరికి న్యాయం జరిగేలాగా ఉంటుంది. సో ఇక్కడ ఎవరున్నారు, ఒకవేళ కార్పొరేటర్లు గెలిచి క్యాండిడేట్లు ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు కార్పొరేటర్లు ఎవరు అంటే ఉన్నారు, క్లారిటీ లేదు సార్, క్లారిటీ లేరు. ఉన్నారు కానీ క్లారిటీ లేదు, ఏ కార్పొరేటర్ వస్తారు క్లారిటీ లేదు. ఉంటుంది 100%. ఓకే, కాకపోతే బీజేపీ ఒక్కసారి ఇక్కడ దిగిందంటే ప్రజలు ఇస్తే వాళ్ళకు మళ్ళీ తిరిగి ఉండదు, ఏమనేది చూపిస్తారు. ఇప్పుడు ఔటర్ రింగ్లు పెద్ద పెద్ద రోడ్లు శాంక్షన్ చేస్తుండే సెంటర్ గవర్నమెంటే చేస్తుంది, వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు సార్? వీళ్ళు ₹1 పెట్టట్లేదు, అక్కడ నుంచి తెచ్చిన పైసలే వీళ్ళు పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఆయన ₹5 మొత్తం బియ్యం పైసలు మొత్తం ₹28 కడితే ఈయన ₹5 కట్టడానికి కింద మీద అవుతుంది. అలాంటివి ఎందుకు లేవు సార్? దునియా ఫండ్స్ వస్తాయి, దునియా కంపెనీలు ఉన్నాయి. మా ఇక్కడ ఇప్పుడు మైపాల్ రెడ్డి కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏముండే ఆయన దగ్గర? ఏమీ లేకుండే. ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? పబ్లిక్ పైసా, అంత పబ్లిక్దే సార్. పబ్లిక్కి మంచిగా చేస్తే బాగుంటుంది, పబ్లిక్ని చూడాలి ఫస్ట్. అంత పైసా ఉంది కదా, పబ్లిక్ ఎంతో అంత సేవ చేయాలి, వాళ్ళ ధర్మం అది. ఇప్పుడు ఉన్నప్పుడు చేస్తే వాళ్ళ ధర్మం, కరెక్టేనా? ఎందుకంటే పేదవాడికి ఆదుకున్నోడే నాయకుడు. వీళ్ళు ఏమంటే సొంతం చూపియానికి, బట్టలు వేసుకొని తిరగడానికి, అది షోపుట పెద్ద బండ్లు తీసుకొని తిరగనికే అంకితం అయిపోయినారు అంతే. వేరే పనులకు ఏది అర్థమవుతుంది వాళ్ళ గురించి. చెయ్యాలి, ఎవరన్నా నాయకులు రాని పని చేసి చూపియాలి, అది నా కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.